వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ మంగళ హారతులతో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారికి స్వాగతం పలికి పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 4000 చీరలు మహిళలకు పంపిణీ చేసినట్టు తెలిపారు. మహిళలకు మరో 7 సంవత్సరాలు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాసరి లచ్చన్న, షేర్ పవన్, నస్పూర్ కౌన్సిలర్ బొద్దున సంధ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, హేమలత, యశోద, శైలజ, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఏం చేస్తున్నంటే ఒక పెద్దమ్మ విజ్ఞప్తి చేస్తుంది. చీర ఇస్తాను అని చెప్పి ప్రేమ్ సాగర్ రావు గారు 5 సంవత్సరాల నుండి మేము చీరలు ఇస్తున్నాం. అయితే 3 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని మహిళలందరికీ కూడా సభ్యత్వ కార్డు ఇచ్చి ఆ కార్డ్స్ మీద మేము చీరలు కానుకగా ఇస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఇప్పుడు 70,000 కార్డులు అయినాయి. ఇంకా కొన్ని ముస్లిం కార్డ్స్ ఇంకా మిగిలిపోయినాయి చేసేవి. అమ్మ, మీ కార్డు మీద ఇది 3వ సంవత్సరం. ఇంకా 7 సంవత్సరాలు మీకు ఆ కార్డు మీద చీరలు వస్తాయి. పోయిన సంవత్సరం కరోనా ఉంది కాబట్టి అప్పుడు మన ఆరోగ్యాలు, ప్రాణాలు ముఖ్యమని చెప్పి బతుకమ్మ చీరలు అనేటివి పంపిణీ చేయలేదు. అయితే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ఏమి అవసరమో ఆ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా ఉన్నప్పుడు సంవత్సరంన్నర కింద ఫస్ట్ వేవ్లో ఎవరు మాస్కులు సరిగా పెట్టుకోవట్లేదు అన్న ఉద్దేశంతో 2,70,000 మాస్కులు తీసుకొచ్చి ఆ రోజు ప్రతి ఇంటికి మన కార్యకర్తలు అందించడం జరిగింది. మీ ఏరియాలో వచ్చినాయి అమ్మ మాస్కులు? ఏడాది అర్థం కింద అమ్మ. తర్వాత సోడియం హైపోక్లోరైడ్ మున్సిపాలిటీ వాళ్ళు కొట్టియాలి. కరోనా ఉన్నప్పుడు ఆ సరైన వాళ్ళు శానిటేషన్ అంటే వర్క్ సరిగ్గా చేస్తలేరు అని చెప్పేసి మనం సోడియం హైపోక్లోరైడ్ తీసుకొచ్చి 3 సార్లు అన్ని వార్డులలో కూడా స్ప్రే చేయించడం జరిగింది. మీ దగ్గరికి ట్యాంకర్లు వచ్చి స్ప్రే చేసినాయా అమ్మా? ఇంకా ఎక్కడైనా కరోనా రోగులు ఉన్నారు అంటే అక్కడ మళ్ళీ కూడా మనం స్ప్రే చేయించడం జరిగింది. ఇంకా కరోనా అప్పుడు లాక్డౌన్ పెట్టినరు. లాక్డౌన్ టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులు కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న కరోనా రోగులు కానీ వాళ్లకు సంబంధించిన బంధువులకి భోజనానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనం ట్రస్ట్ నుండి 28 రోజుల పాటు 18,600 మందికి మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అందించడం జరిగింది. అట్లనే రెమిడెసివిర్ అని ఒక ఇంజెక్షన్, అది ఆ ఇంజెక్షన్ వేస్తే కరోనా తగ్గుతుంది అంటే 3,500 రూపాయల ఇంజెక్షన్ని 35,000 రూపాయలు, 40,000 రూపాయలకు కూడా బ్లాక్లో అమ్మడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు ఆ ఇంజెక్షన్ తయారు చేసే కంపెనీ హెట్రో డ్రగ్స్ వాళ్ళతో మాట్లాడి 650 ఇంజెక్షన్లు తీసుకొచ్చి అంటే దాదాపు 120 మంది కరోనా పేషెంట్స్కి ఆ ఇంజెక్షన్స్ అందించడం జరిగింది. అట్లనే బ్లాక్ ఫంగస్ అనే ఒక వ్యాధి వచ్చింది మన దగ్గర, 24 మందికి వచ్చింది. అందులో 22 మందికి మనం హైదరాబాద్ తీసుకెళ్లి సర్జరీలు చేయించినాం. కొంతమందికి యాంపోటెడ్స్ ఇంజెక్షన్లు ఇప్పించినాం. కొంతమందికి ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇచ్చినాం. అందులో టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్తే పట్టించుకోవట్లేదు అని చెప్పి మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మానవత్వంతో స్పందించి ఆ పనులు చేయడం జరిగింది. అట్లనే మన బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో ఆక్సిజన్ లేక ఒకటే రోజు 12 మంది చనిపోయినారు. వెంటనే ప్రేమ్ సాగర్ రావు గారు 210 ఆక్సిజన్ సిలిండర్లు ఆ ఐసోలేషన్ సెంటర్కి అందించడం జరిగింది. అట్లనే ఎవరైనా మేము ఇళ్లలో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము,
ఆక్సిజన్ పెట్టాలి అని చెప్తే వాళ్ళకు కూడా ఒక 150 మందికి మనం ఆక్సిజన్ సిలిండర్లు అందించినాం. అమ్మ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా, ఇంకా కరోనా అప్పుడు ఇళ్ళ నుండి బయటకు వచ్చడానికే భయపడ్డ టైంలో మన మంచిర్యాల్ బ్లడ్ బ్యాంక్లో రక్తము లేదు అని చెప్తే మన కార్యకర్తలు యువకులందరూ పెద్ద ఎత్తున 2 సార్లు క్యాంపు నిర్వహిస్తే దాదాపు 1000 మందికి పైగా రక్తదానాన్ని చేయడం జరిగింది. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మేము వెంటనే స్పందించి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గెలిపోవటంలకు అతీతంగా ఈ పనులన్నీ చేస్తున్నాం. ఎండాకాలంలో నీటి ఎద్దడున్న ప్రాంతాలలో ట్యాంకర్లతోని గోదావరి నీళ్లు తీసుకొచ్చి అందిస్తున్నాం. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు పెడుతున్నాం. అమ్మ మేము ఉన్నంతకాలం నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి. మేము ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు తలెత్తుకొని మీ ముందట ఈరోజు మాట్లాడుతున్నామంటే ఈ 2 సంవత్సరాల్లో కష్టకాలంలో ప్రేమ్ సాగర్ సురేఖ మేడం గారు చేసిన సేవలు మేము ఈరోజు మీ ముందట మేము అంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ కన్నా ఎక్కువ పనులు చేసినామని చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ప్రాణం ముఖ్యం. ఈ ప్రాణాన్ని కాపాడేది ప్రేమ్ సాగర్ సురేఖ మేడం గారులే. మీరు ఆలోచించండి, 200 సిలిండర్లు, ఒక సిలిండర్ మీద దాదాపు ఒక 5-6 పేషెంట్లు అంటే ప్రాణం నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటిది 200 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంజెక్షన్స్ లేని టైంలో రెమిడేషన్ ఇంజెక్షన్స్ మంచిర్యాలలో అధికార పార్టీ నాయకులు కొన్ని హాస్పిటల్లో వాళ్ళే ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ నాయకులు 30,000 40,000 నుండి బ్లాక్లో అమ్ముకుంటే 3,000 రూపాయలకే అదే రేటుతోని హైదరాబాద్ నుండి కంపెనీ నుండి మాట్లాడి తీసుకొచ్చి రావడం జరిగింది. అదేవిధంగా మన మంచిర్యాలలో నాకు తెలిసి వస్తున్నాడు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు, వాళ్ళ బావకు బ్లాక్ ఫంగస్ వచ్చింది. బ్లాక్ ఫంగస్ వస్తే నేను ప్రేమ్ సార్ నెంబర్ ఇచ్చి ఈ సార్కు మన సార్కు మీరు రిపోర్ట్ పంపండి, సార్ చేస్తాడని చెప్పాను. నేను సార్కి ఏం రిక్వెస్ట్ చేసి మా వాళ్ళు వస్తారని కూడా చెప్పలేదు. నువ్వు చెప్పని ఎట్లా చేస్తాడు సార్ అన్నాడు. అట్లా ఏముండదు, ప్రేమ్ సార్ దగ్గర నువ్వు మాట్లాడు, నీకు కానప్పుడు నేను ఫోన్ చేస్తానని చెప్పిన. అయితే వాట్సాప్లో మెసేజ్ పెట్టి మెసేజ్ చూసుకున్నాక సార్ అతనికి ఫోన్ చేసి 24 గంటల్లో బ్లాక్ ఫంగస్ హైదరాబాద్లో 24 గంటలు ప్రభుత్వ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్